నీటితో ఎక్కువ ఆయకట్టు పరిధిలో రైతులు పంటలు పండించుకునే విధంగా ఏలేరు ఆయకట్టు ప్రాజెక్టు కమిటీ పాలకవర్గ సభ్యులు నీటి సంఘం అధ్యక్షులు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని జగ్గంపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాస్వ వీరబాబుకు పాలకవర్గ సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నీరు వృధా పోకుండా చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అన్నారు. రైతులకు లోటు లేకుండా సాగునీరు అందించే కార్యక్రమంలో తమ వంతు పూర్తి సహకారం అందిస్తానని ఏలేరు ప్రాజెక్టు కమిటీ పాలకవర్గ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను అభినందించడమే కాకుండా బాస్వా వీరబాబును గజమాలతో సత్కరించారు. పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బావిశెట్టి హరికృష్ణ, నీటి సంఘం డీసీ నీలం శ్రీను, తూము శ్రీరామమూర్తి, రాపేటి గణేశ్వరరావు, శరకనం వీర వెంకటరమణ, గొంతిన బాబ్జీ, అనుకూల వీర రాఘవరావు, సభ్యులతో పాటు తోటగాంధీ, చదరం చెంటిబాబు, మహేంద్రాడ, శ్రీలతా రాంబాబు, బొదిరెడ్ల సుబ్బారావు, కాళ్ళ వెంకటేష్, గంధం ఈశ్వరరావు, జ్యోతుల రాంబాబు, పట్టు చెంటిబాబు, గరగ గోవిందు, ఆశపు బద్రి. ఓకే సార్, ఓకే సార్, ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే సార్. చూడండి సార్ సరే ఎలా చూడండి. సార్ ఒకసారి సార్ 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 ఒక్కసారి సార్. ఓకే సార్, ఓకే సార్. మీకు నేను చేసేది ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు పెద్దలతో మాట్లాడడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అంతేగాని ఇక్కడ ఉన్నదాన్ని సమగ్రంగా మీరు అవగాహన కల్పించుకోవాలి, రైతాంగానికి అవగాహన కల్పించాలి. అలాగే ఇందులో రకరకాలు ఉంటాయి. ఒక దిక్కున ఎక్కడో అడ్డుగా గట్టు కట్టాల్సి ఉంటుంది. ఆ ఉదాహరణకు గోనాడ ఉంది. ఆ గోనాడ కాలువకు నీరు వెళ్ళాలనుకున్నా, తామరాడు కాలువకు నీరు వెళ్ళాలనుకున్నా, ఏరాలం కాలువకు నీరు వెళ్ళాలనుకున్నా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీరు వెళ్తుంది. వారం కేస్తే నీరు ఎక్కువ చోటు కొట్టుకుపోతుంది. దానికి శాశ్వత పరిష్కారం కావాలి. శాశ్వత పరిష్కారం కావాలనుకున్నప్పుడు దానికి కనీసం ఇవాళ ఉన్నటువంటి బెడ్ లెవెల్ ఏదైతే కిందకి దిగిపోయిందో ఆ దిగిలేనటువంటి బెడ్ లెవెల్ని పైకి లేపి ఒక గోడ నిర్మాణం చేసుకోవాలట్టుగా. అప్పుడు దానివల్ల నష్టం కిందవాడికి నష్టం ఉండదు, కానీ భయపడతాడు. అటుగా గోడ కట్టేస్తే నాకు నీరు ఎలాగొస్తుంది అంటాడు. నీరు ఎందుకు రాదు? అక్కడ కీసుక్కో, 2 కీసుకులో, 3 కీసుకులో దాని సామర్థ్యాన్ని బట్టి నిలబడుతుంది. మిగిలిందంతా కూడా కిందకి వెళ్తాయి. పైనుంచి నీరు వస్తుంటే ఎక్కడ ఆపగలుగుతారు? అలాగే అన్ని కాలువలకి కూడా ఇవాళ మనం నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు ప్రధానంగా మీరు చేసేది ఏంటంటే మీ స్థాయిలో ఉన్నటువంటి రైతాంగాన్ని అవగాహన కల్పించాలి. మీరు అవగాహన కల్పించగలిగితే రైతులు అప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇక్కడ గోనాడులో అడ్డుకట్టు కడుతుంటే కింద ఉన్న తూర్పు పాకలోళ్ళు వచ్చి ఇబ్బంది పడవచ్చు. వాళ్ళకి చెప్పాలి, ఒరే బాబు నాయన ఇక్కడ 2 కీసుకులు నిల్వ ఉంటుంది ఎప్పుడు. అది అయిన తర్వాత 2 కీసుకులు దాటిందంటే నీ మీదకి వచ్చి పడుతుంది.
నాకు నీరు సక్రమంగా వెళ్తుంది అని చెప్పి